హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూర్తి క్రియేషన్స్. ఈరోజు మనం చేయబోయే వంట పచ్చిమిరపకాయలతో అల్లం పచ్చడి. ఎప్పుడు మనం రొటీన్గా ఉత్తి అల్లంతోనే చేసుకుంటాం. ఇది అలా కాకుండా కాస్త పచ్చిమిరపకాయలు, అల్లం, బెల్లము, చింతపండు ఇవన్నీ కలుపుకొని చాలా ఈజీగా ఎలా అయిపోతుందో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా ఎలా చేద్దామో. ముందుగా స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా, ఎంతో కాదండి చాలా కొద్దిగా నూనె పోసుకొని, అంటే మరీ పచ్చి వాసన రాకుండా ఒక నిమిషం పాటు మనం మగ్గించుకుందాం. పచ్చిమిరపకాయలు అలాగే అందులో అల్లం ముక్కలు కూడా ఒక నిమిషం పాటు లైట్గా వేయించుకుంటే మరీ పచ్చి వాసన రాకుండా చాలా బాగుంటుంది అన్నమాట. లేదంటే పచ్చి వాసన లాగా ఉంటుంది. ఇలా కొంచెం వేయించుకుంటే ఒక 2 నిమిషాలు మనకి పచ్చిమిరపకాయలు మగ్గేంత వరకు చిటపటా మనకి మగ్గుతాయి కదా, అప్పుడు వెంటనే మనం ఆపేసుకోవచ్చు. మీరు ఘాట్ ఎక్కువగా తింటారు అంటే కనుక కాస్త క్వాంటిటీ పెంచుకోవచ్చు, అల్లం క్వాంటిటీ. నేను మరీ అంత ఘాటు జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను అన్నమాట. 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఇవి మగ్గాయి కదండి, కాస్త ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లార్చుకుందాం. ఇప్పుడు మనం ఈ చల్లారిన మిశ్రమాన్ని మనం ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని అందులో బెల్లము, మనకి ఈ పచ్చడి కాస్త పుల్లగా, తీయగా, కారంగా ఇలా చాలా బాగుంటుందన్నమాట. సో తగినంత బెల్లము, అలానే కాస్త చింతపండు, దీంతోపాటు ఉప్పు, ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కాస్త ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందామా. కడాయిలో కాస్త నూనె, ఎంతో కాదండి మరీ కాదు, కొద్దిగా. ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతేనండి. ఎంతో రుచికరమైన పచ్చిమిరపకాయల అల్లం పచ్చడి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, పెసరట్లోకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం. సో మరెందుకు ఆలస్యం, మీరు కూడా చేసి పెట్టేసేయండి. మాకు ఈ వీడియోలో ఎలా ఉందో చూసి రుచి చెప్పేయండి.